రాచరికాలు ముగిసి ప్రజాస్వామ్యంలో జీవిస్తున్న కాలం ఇది. భౌగోళిక హద్దులతో సార్వభౌమాధికారం పొందిన దేశాల యుగం ఇది. సర్వసత్తాక రాజ్యంలో వేర్పాటువాదం ఓ సిద్ధాంతమంతే. అయితే ఒక దేశ అంతర్గత సమస్యను మరో దేశం క్యాష్ చేసుకోవడం సబబేనా? స్వేచ్ఛ స్వాతంత్రాలంటే అర్థం వేర్పాటువాదమేనా? భారత్లో మొదలైన ఖలిస్తాన్ ఉద్యమానికి కెనడా కేంద్రంగా ఎందుకుంది? కెనడా ఖలిస్తాన్ అడ్డాగా ఎందుకు మారింది? భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యం పతనం తర్వాత మొదలైందే ఖలిస్తాన్ ఉద్యమం. ప్రత్యేక సిక్కు రాష్ట్రం కోసం మొదలైన ఖలిస్తాన్ కోసం 1940లో మొదటిసారి ఉద్యమానికి పిలుపు వచ్చింది. విదేశాల్లో ఉన్న సిక్కు డయాస్పోరా ఆర్థిక, రాజకీయ మద్దతుతో ఈ ఉద్యమం భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో అభివృద్ధి చెందిందని చరిత్ర చెబుతోంది. అయితే ఇప్పుడది భారత్ కెనడాల మధ్య దౌత్యపరమైన సమస్యలను మరింతగా పెంచింది. వేర్పాటు వాదానికి మద్దతు ఇస్తున్న కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో చర్యలతో భారత్ మండిపోతోంది. ఖలిస్తాన్ ఉద్యమాన్ని కెనడా కాపు కాస్తుందని ఆరోపిస్తోంది. అయితే ఈ వాస్తవానికి ఆధారాలు చాలానే ఉన్నాయి. ఈ ఏడాది జూన్లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు గురయ్యాడు. అయితే భారత ప్రభుత్వ ఏజెన్సీ నిజ్జార్ను హతమార్చిందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో బాంబు పేల్చాడు. కాగా భారత్ ఈ వాదనలను తీవ్రంగా ఖండించింది. అయితే ట్రూడో ఇంతటితో ఆగలేదు. భారత ప్రభుత్వం ఈ విషయాన్ని అత్యంత సీరియస్ గా తీసుకోవాలంటూ ఉచిత సలహాలు ఇచ్చాడు. మేము సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాం, రెచ్చగొట్టడానికో సమస్యను పెంచడానికో చూడడం లేదంటూ ఓవర్ యాక్షన్ మాటలు మాట్లాడారు ప్రధాని ట్రూడో. ఇక ఇండియాలో నిషేధించిన ఖలిస్తాన్ ఉద్యమానికి కెనడా మద్దతు ఇస్తోందని భారతదేశం పదే పదే ఆరోపించింది. అయితే కెనడాలో ఉన్న సిక్కు డయాస్పోరాలో ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతు ఉందనేది బహిరంగ రహస్యం. టెర్రర్ గ్రూపులకు మద్దతు ఇచ్చే కనీసం 9 వేర్పాటువాద సంస్థలకు కెనడాలో స్థావరాలున్నట్లు సమాచారం ఉంది. వీటిపైన అనేకసార్లు బహిష్కరణ వేటు కూడా వేశారు. అయినప్పటికీ కెనడా దీనిపై చర్యలు తీసుకోలేదు. ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ ముసేవాలా హత్యతో సహా ఘోరమైన నేరాలకు పాల్పడిన ఖలిస్తాన్ తీవ్రవాదులపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదని న్యూఢిల్లీలోని అధికారులు తాజాగా వెల్లడించారు. వరల్డ్ సిక్ ఆర్గనైజేషన్ WSO, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్, సిక్స్ ఫర్ జస్టిస్, బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ వంటి ఖలిస్తాన్ అనుకూల సంస్థలు కెనడియన్ నేలపైన పాకిస్తాన్ ఆదేశానుసారం పనిచేస్తున్నాయని భారత్ ఆరోపిస్తూనే ఉంది. ఇక కెనడా పౌరసత్వం ఉన్న ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు సంబంధించి కెనడా అధికారులు, రాజకీయ నాయకులు భారతదేశంపై చేసిన ఆరోపణలు సరికాదని, నిరాధారమైన ఊహాల ఆధారంగా ఆరోపణలు ఉన్నాయని భారత్ వాదిస్తోంది. అయితే ఖలిస్తాన్ వాంటెడ్ టెర్రరిస్టులు, గ్యాంగ్స్టర్ల బహిష్కరణ అంశాన్ని కెనడా, భారత్ల మధ్య జరిగిన అనేక దౌత్య, భద్రతా చర్చల్లో భారత అధికారులు ప్రస్తావించారు. కానీ కెనడా అధికారులు ఈ సమస్యను పట్టించుకోకపోగా ఈ ఉగ్రవాద వ్యవహారాల్లో మద్దతు ఇస్తూ వస్తున్నారు. దీనికి ఆధారాలు కూడా లేకపోలేదు. కెనడాలో ఖలిస్తాన్ ఉద్యమానికి సపోర్ట్గా అనేక పత్రాలు వ్యాప్తిలో ఉన్నాయి. ఖలిస్తాన్ మద్దతులో నడిచే ర్యాలీలు, సభలు యథేచ్ఛగా నడుస్తున్నాయి. వాటన్నిటినీ కెనడా ప్రభుత్వం ఎప్పుడూ నిరోధించడానికి ప్రయత్నించలేదు. అంతేకాక భారత్ బహిష్కరణ అభ్యర్థులను కెనడా పరిష్కరించలేదు. ఇక ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలుపంచుకున్న 8 మంది వ్యక్తులు, పాకిస్తాన్కు చెందిన ISIతో కలిసి కుట్ర పన్నుతున్న పలువురు గ్యాంగ్స్టర్లు కెనడాలో హాయిగా జీవిస్తున్నారని భారత్ అధికారులు చెబుతున్నారు. 1990ల ప్రారంభంలో తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న గురువంత్ సింగ్తో సహా ఈ వ్యక్తులను బహిష్కరించాలనే అభ్యర్థులను కెనడా అధికారుల వద్ద చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. అలాగే గురువంత్ సింగ్ పై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు కూడా పెండింగ్లో ఉంది. అయినా కెనడా నిమ్మకు నీరెత్తినట్లే ఉంది. ఉగ్రవాద కేసుల్లో కూడా ప్రమేయం ఉన్న గురుప్రీత్ సింగ్ ను బహిష్కరించాలని భారత అధికారులు అభ్యర్థించారని, కెనడాలో అతడు ఎక్కడ ఉండేది చిరునామాను అందించారని, అయినా అతడిపై ఎటువంటి చర్య తీసుకోలేదని భారత్ ఆరోపిస్తోంది. అలాగే ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ ముసేవాలా హత్యకు బాధ్యత వహించిన సతీందర్జిత్ సింగ్ బ్రార్ అలియాస్ గోల్డీ బ్రార్, 16 క్రిమినల్ కేసుల్లో నిందితుడైన అర్ష్దీప్ సింగ్ అలియాస్ అర్ష్దల్లా సహా భయంకరమైన గ్యాంగ్స్టర్లను బహిష్కరించాలని అభ్యర్థులను సాక్ష్యాధారాలతో సహా సమర్పించామని భారత్ అధికారులు తెలిపారు. వేర్పాటువాద సంస్థ బహిరంగంగా హత్య బెదిరింపులు జారీ చేస్తుందని, వేర్పాటువాదుల ఎజెండాకు ఆజ్యం పోస్తుందని, భారతదేశంలో హత్యలకు పాల్పడుతోందని చెప్పారు. ఖలిస్తాన్ అనుబంధంగా ఉన్న కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్ ప్రముఖ గాయకుడు సిద్ధూ ముసేవాలాను హత్య చేయడం దీనికి ఒక పెద్ద ఉదాహరణ అని అధికారులు వెల్లడించారు.
అలాగే కెనడాకు చెందిన ఇతర వాంటెడ్ టెర్రరిస్టులు ఖలిస్తాన్కు చెందిన దష్మేస్ రెజిమెంట్కు చెందిన గుర్వంత్ సింగ్ బాత్, పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాది లఖ్బీర్ సింగ్ రోడ్ కుమారుడు భగత్ సింగ్ బ్రార్, మొనిందర్ సింగ్ బుల్, సతీందర్ పాల్ సింగ్ గిల్లు మోస్ట్ వాంటెడ్ పర్సన్స్ గా భారత్ పేర్కొంది. అయితే కెనడా ప్రభుత్వం ఈ అంశాలపై ఎలాంటి ఆసక్తి చూపించకపోవడం ఆశ్చర్యకరం.